నిన్న రాత్రి మీ అపార్ట్మెంట్స్ దగ్గర ఒక బ్లాక్ కార్ ఆగిందమ్మగారు. ముందు పని చేశాంతమ్మా. అదే చెప్తున్నాను మేడం. ఆ కారు తులుపు తీగానే నల్ల కళ్ళు జోడేసుకుని ఓ పెద్ద మనిషి దిగాడు. చేతిలో పెద్ద సూట్ కేసు. నేను అనుకున్నాను ఎవరో సినిమా హీరో అని. సరే తర్వాత ఏంటి? తర్వాత సూట్ కేసు ఇచ్చి ఇది రహస్య మిషను అని చెప్పాడట మేడం. అని నీకెవరు చెప్పారు? మాల్తక్క కూతురు చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆ సూట్ కేసు తెచ్చిందంట. మరి లోపల ఏముందంటే? బంగారమైనా ఉండొచ్చు, లేక పిస్టల్ అయినా, లేదా బాంబు కూడా ఉండొచ్చు మేడం. అవన్నీ వదిలేసి ముందు వెళ్ళి గిన్నెలు తోమవే. అది వదిలేండి మేడం, మన భద్రత కోసం చెప్తున్నానండి. భద్రత ఓకే. అవును మేడం, ఆ సూట్ కేసు మన డోర్ దగ్గర నుంచి వెళ్ళారంట. ఇదే కదా అమ్మా? అయ్యగారు సూట్ కేసుని బాంబు అన్నావా? అమ్మో, నేనే సస్పెన్స్ క్రియేట్ చేశానమ్మా. సస్పెన్స్ కాదే, సబ్బు తీసుకురా. ఎప్పుడు చూసినా పని పని అంటదేటి? అవునమ్మా, మీకు బయటికి వెళ్ళే పని ఏం లేదా అమ్మా? ఓ గాడ్. అయ్యో మేడం బయటికి వెళ్తే పాస్తా ఆర్డర్ పెట్టుకుందును. ఛే, ఎలా అయినా మేడంని బయటికి పంపేయాలి. ఎలా? అవును మేడం, మీ ఫ్రెండ్ వస్తుంది స్టేట్స్ నుంచి అన్నారు కదమ్మా. మీ ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలన్నారు కదమ్మా. ఈరోజు కాదు, రేపు శాంతమ్మ. 10వ తారీఖు అన్నారు కదమ్మా. అవును శాంతమ్మ, ఈరోజు 10 మేడం. అవునా, నాకు గుర్తులే శాంతమ్మ. సరే శాంతమ్మ, నేను వెళ్తున్నాను. నేను వచ్చే వరకు వెళ్ళకే. అలాగే అమ్మగారు. అయ్యా, మేడం వెళ్ళరావడానికి ఎలాగో 5 గంటలు పడుతుంది. మంచి సినిమా చూస్తూ పాస్తా తినాలి. హలో, మంచి పాస్తా కావాలి. ఒరే, ఈరోజు సెటిల్మెంట్ మా మేడం ఇంటి దగ్గర. వాడిని మా మేడం ఇంటికి పంపించు. ఏం రా, నీకు ఫోన్లో చెప్పిన అర్థం కాలేదారా? నీ జాగ ఎక్కడ ఊరుకుందిరా? వాడి జాగలో వాడు కట్టుకుండు. వాడు కూడా నువ్వెందుకు తీయమంటావురా? చక్కగా ఉండరా, లేకపోతే ఇంకొకసారి నా చేతికి వస్తే నీ సెటిల్మెంట్ పక్క ఫైనల్ రా. జాగ్రత్త బిడ్డ. అప్పా, ఈ పాస్తా ఎంత బాగుంది.